ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 25వ తేదీ శ్రీ పరభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, గురువారం. తిథి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, రాత్రి 9:15 వరకు. నక్షత్రం స్వాతి, 6:18 వరకు. వర్జ్యం రాత్రి 12:23 నుంచి 2:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:45 నుంచి 10:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుంచి 3:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:46 నుంచి 8:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:54. ఈ రోజు విశేషం నిర్జల ఏకాదశి. ఈ రోజు ఎంతో మంచి రోజు శుభకార్యాలకు, కొత్త పనుల ప్రారంభానికి ఈ రోజు చాలా చాలా మంచి రోజు. ఇంతటి విశేషమైన ఈ రోజును మనం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, నిర్జల ఏకాదశి అని పిలుచుకుంటాం. దీనికి తోడు ఈరోజు గురువారం, అలాగే స్వాతి నక్షత్రం కూడా ఉండటం వల్ల ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వచ్చి చేరింది. సాధారణంగా నెలలో 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే అందరూ అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉండి నిష్టగా వ్రతం చేయడం సాధ్యం కాకపోవచ్చు. మన పనుల ఒత్తిడి, ఆరోగ్య పరిస్థితులు లేదా ఒక్కోసారి గుర్తులేకపోవడం వల్ల కొన్ని ఏకాదశులు మిస్ అవుతూ ఉంటాం. ఇలాంటి వాటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఈ నిర్జల ఏకాదశి. ఈ ఒక్కరోజు నిష్టగా ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఆ సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. దీని వెనుక మహాభారత కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పాండవుల్లో భీమసేనుడికి భోజనం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఆకలిని తట్టుకోలేడు. ఒకసారి భీముడు వేదవ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి, మహర్షి, మా అన్నయ్య ధర్మరాజు, తమ్ముళ్ళు ద్రౌపది అందరూ ఏకాదశి ఉపవాసం చాలా కఠినంగా చేస్తున్నారు. నన్ను కూడా చేయమంటున్నారు. కానీ నా వల్ల కాదు. నా కడుపులో వృక అనే అగ్ని ఎప్పుడూ మండుతూ ఉంటుంది. నేను ఆహారం లేకుండా ఉండలేను. కానీ ఏకాదశి పుణ్యం మాత్రం నాకు కావాలి. దానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగాడట. అప్పుడు వ్యాస మహర్షి ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి గురించి చెప్పి, కనీసం ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు, అన్ని ఏకాదశుల ఫలితం నీకు వస్తుంది అని చెప్పారు. అందుకే ఈ ఏకాదశిని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఇక ఈ రోజుకున్న మరో అద్భుతమైన కలయిక ఏమిటంటే, ఈ ఏకాదశి గురువారం నాడు రావడం. గురువారం సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజు. ఏకాదశి ఏమో ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఇద్దరిని ఒకేసారి ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి రాదు. దానికి తోడు స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం చాలా చురుకైనది. ఈ నక్షత్రంలో ఏ మంచి ప్రారంభించినా అది నిరాటకంగా, విజయవంతంగా పూర్తవుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అంటే మీరు చేపట్టిన పనులు, అది ఆస్తుల వ్యవహారాలు కావచ్చు, వ్యాపార పెట్టుబడులు కావచ్చు, లేదా ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, వాటన్నింటిలో ఉన్న ఆటంకాలు తొలగిపోవడానికి ఈ రోజు చేసే పూజ విశేషంగా పనిచేస్తుంది. లక్ష్మీనారాయణ కరుణ కటాక్షాలు పూర్తిగా లభించి ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక ఎదుగుదల సొంతమవుతాయి. మరి ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఏవో పెద్ద పెద్ద పూజలు చెయ్యనక్కర్లేదు. మనసులో భక్తి ఉంటే చాలు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే వీలైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చిత్రపటాలకి లేదా విగ్రహాలకు పసుపు, కుంకుమ, గంధం బొంట్లు పెట్టుకోవాలి. విష్ణువుకు పసుపు రంగు పూలు, తులసి దళాలంటే ప్రాణం. లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీలు లేదా తెల్లటి మల్లెపూలు సమర్పించండి. ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి. మనసు కుదురుగా ఉంచుకొని ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని, పట్టింది బంగారం కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. వీలైన వారు నైవేద్యంగా పండ్లు, పాలు లేదా ఇంట్లో స్వయంగా చేసిన ఏదైనా తీపి పదార్థం, పరమాన్నం లేదా పానకం లాంటివి కూడా సమర్పించవచ్చు. నిర్జల ఏకాదశి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. పేరుకు తగ్గట్లుగానే ఉదయం సూర్యోదయం నుంచి మరుసటి రోజు వరకు ఒక్క చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉండటం ఉత్తమమైన పద్ధతి. కానీ ఇది అందరికీ సాధ్యం
కాదు. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేని వారు, వయసు పైబడిన వారు లేదా మందులు వేసుకునేవారు అంత కఠినంగా చేయకూడదు. దేవుడు మన భక్తిని చూస్తాడు, కానీ మనల్ని కనిపెట్టాలని చూడడు. కాబట్టి ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంతవరకు చెయ్యొచ్చు. పండ్లు తిని పాలు తాగి కూడా ఈ ఉపవాసం చేయవచ్చు. ఈ రోజు నీటి దానం చేయడం అనేది మహాపుణ్య కార్యం. మట్టి కుండలో నీరు నింపి అందులో యాలకులు వేసి దాహంతో ఉన్నవారికి లేదా గుళ్ళో పూజారులకు దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని నమ్మకం. ఇలా కుదరకపోతే నీళ్ల సీసాలు పండ్ల దానం చేయండి. చివరగా ఈ పూజ వల్ల కలిగే ఫలితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనసుకు అంతులేని ప్రశాంతత. మనం నిత్యం ఏదో ఒక టెన్షన్తో పరిగెడుతూ ఉంటాం. రేపు ఏం జరుగుతుందో, మన ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో అని మదనపడుతూ ఉంటాం. కానీ ఒక్కరోజు ఆ భారాన్నంతా లక్ష్మీనారాయణల పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతంగా కనీసం ఒక్క 10 నిమిషాలైనా చిన్న పూజ చేసుకుంటే ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ మాయమైపోతాయి. మీరు చేసే ప్రతి వృత్తిపరమైన పనిలో, వ్యాపారంలో ఒక సానుకూలమైన మార్పు వస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా చిన్నపాటి తప్పులన్నీ ఆ స్వామి క్షమిస్తాడు. ముఖ్యంగా ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమో నారాయణాయ నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. ఓం నమో లక్ష్మీనారాయణ నమః అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునే ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరిన శతాభివందనలు. ఈ అద్భుతమైన జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున ఆ భగవంతుడి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద మెండుగా ఉండాలని, మీ ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలను, చిరునవ్వులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ గురువారం. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మీయుల సహకారం అందుతుంది. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. చిన్న చిన్న ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. చేపట్టిన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలను ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయపడతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచిస్తుంటారు. గతంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం జరుగుతుంది. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనాల వల్ల అదనపు ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. వ్యాపార లాభం సూచితం. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. బంధువర్గంలో ఒకరికి సహాయం చేస్తారు. ఆదాయ పరంగా వ్యాపారాలకు బాగుంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. విఘ్నాలను తెలివిగా అధిగమించండి. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా తొలగిపోతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులు రావచ్చు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వాగ్వాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఉద్యోగ జీవితం పర్వాలేదు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సూచితం. ఆనందించే అంశాలు ఉంటాయి. ధన నష్టం రాకుండా జాగ్రత్త పడండి. సొంత పనుల్లో ఇతరుల ప్రమేయం మంచిది కాదు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సాధారణ పనులు పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వసూలు అవుతుంది. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులపై మనసు నిలపండి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని చిక్కుముడులకు పరిష్కారాన్ని కనుక్కుంటారు. దగ్గరి వారి నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతిని సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ రోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. కోరికలు నెరవేరుతాయి. దేనికి తొందర వద్దు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. చాకచక్యంగా ఎదుర్కోవాలి. సంకల్పం సిద్ధిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇష్టదేవత ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఇష్ట కార్య సిద్ధి గోచరిస్తోంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత బాగా పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు బంధువులతో అనుబంధం పెరుగుతుంది. సంగీత సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వాహనంతో పనులు నెరవేరుతాయి. విలువైన భూములు కొనుగోలు చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. వాతావరణం ఉత్పత్తి సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. మంచి కాలం నడుస్తుంది. అనుకున్న పనులు చేస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇబ్బందులన్నీ తొలగుతాయి. ముందస్తు ప్రణాళికలతో కాలం కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. శివనామ స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అంచనాలకు తగిన విధంగానే ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు ఉంటాయి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భూ గృహ యోగాలు సూచితం.
వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. చెడు ఊహించవద్దు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సామరస్య ధోరణితో సంభాషిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విష్ణు ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య సమస్యలు తీరి ఆశ్చర్యకరమైన సంఘటనలతో ధనలాభం గోచరిస్తుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. అయినా పట్టుదలతో వెనుకడుగు వేయకుండా అనుకున్నది సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదల, ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత చెడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తినిచ్చే అంశాలు ఉన్నాయి. అవసరాలకు అన్ని సమకూరుతాయి. అడ్డుపడేవారు ఉంటారు. కార్యసిద్ధిపై దృష్టి నిలపండి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అధైర్యపడవద్దు. ముఖ్య వ్యక్తుల సలహాతో మేలు జరుగుతుంది. మనసుకు శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు పర్వాలేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు విశేష ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కీర్తి, సౌభాగ్యం, శాంతి లభిస్తాయి. ఆశయం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కడకు వస్తుంది. ఒక పని పూర్తవుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. లాభాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు. లక్ష్మీ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ముఖ్య విషయాలు జాగ్రత్తగా పనిచేయండి. ఒక మేలు జరుగుతుంది. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి, స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. స్థిరాచరాస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. భూములు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు శుభవార్తను చెబుతారు. అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇంటా బయట విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఒక స్త్రీ సహకారం వలన అనుకోని ధన ప్రాప్తి. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలను పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.
ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అదృష్టవంతులవుతారు. ఏ పని ప్రారంభించినా చాకచక్యంగా వ్యవహరిస్తారు. వ్యాపార బలం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆలస్యమైన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంటారు. అద్భుతమైన శుభయోగం ఉంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ధర్మ చింతనతో పైకి వస్తారు. గృహయోగం ఉంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు విజయాలు సొంతమవుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. ఆశించిన విధంగా కాలం ఉంటుంది. దగ్గర వారి నుంచి తగిన సహకారాన్ని పొందుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తలెత్తుకోవాల్సి ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. గణపతిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పనులపై మనస్సు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ధన ప్రాప్తి ఉంటుంది. సహనంతో పనిచేయండి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. లక్ష్య సాధనలో కృషిని పెంచండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో బాగా శ్రమ ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి లోటుంటదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పర్వాలేదు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.